ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నా. అంటే మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి, మన గవర్నమెంట్ వస్తానే మీరెక్కడికి పోవాలన్నా, ఎక్కడన్నా ఉద్యోగం చేసేసరికి పోయి రావాలన్నా, మార్కెట్కి పోయి రావాలన్నా, మీ పుట్టింటికి పోయి రావాలన్నా ఫ్రీగా తిరగండి. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత మాది. ఎవరైనా అడిగితే నేనే డ్రైవర్ని, చంద్రన్నే మీకు డ్రైవర్, మీరు క్లియర్ గా చెప్పండి. అభివృద్ధికి గాని, మా ఆడబిడ్డల రక్షణకు గాని, మా ఆడబిడ్డల ఎంపవర్మెంట్కి గాని నేనే డ్రైవర్గా ఉండి మిమ్మల్ని నడిపించే బాధ్యత తీసుకుంటానని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఇంకో పక్కన మీరందరూ చూస్తే మీకంత ఖర్చులు కూడా డబ్బులు లేకుండా అవస్థపడుతున్నారు. చాలా మంది ఇబ్బందుల్లో ఉన్నారు. నేను అందుకనే ఒక మాట చెప్పాను, సంపద సృష్టిస్తాం, సృష్టించిన సంపద మా ఆడబిడ్డలకి ఇస్తాం. ప్రతి నెల ప్రతి ఆడబిడ్డకి 1,500 రూపాయల చొప్పున 12 నెలల్లో 18,000 రూపాయలు మీకు ఇచ్చే బాధ్యత మాది. ఇదే కాదు, 5 ఏళ్లలో 90,000 ఇస్తాం. 90,000 9 లక్షలు ఏ విధంగా చేయాలో చేసే బాధ్యత మాది. అదే కాదు, 10% ఏదైతే 10 లక్షల వరకు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఇస్తానని చెప్పాను. అవన్నీగా ఉపయోగించుకుంటే మీకు చాలా వరకు వెసులుబాటు వస్తుంది. ఒకప్పుడు నేను మీ ఊర్లో ఉండి వనరుల ఆధారంగా చిన్న చిన్న పరిశ్రమలు కూడా ప్రోత్సహించాం. మీరు చాలా వస్తువులు తయారు చేసేవారు. కొంతమంది ఆడబిడ్డలు మలేషియా పంపించాం, ప్రపంచం మొత్తం పంపించాం. మీరు తయారు చేసిన వస్తువులు విదేశాల్లో కూడా అమ్మించిన సందర్భం ఉంది. దాన్ని ఇప్పుడు కూడా డాక్రా బజార్లో పెట్టాం. ఇవన్నీ కూడా చేశాం. నేను ఆ విషయం కూడా మీకు ఒకసారి చెప్తాను. ఉచితంగా ఇంకొక పక్క నేను చెప్పాను, ఎప్పుడో దీపం పెట్టి ఉచిత గ్యాస్ సిలిండర్ ఇచ్చాను. ఆ రోజు ఇచ్చిన తర్వాత రేట్లు పెరిగాయి, నిత్యావసర వస్తువులు పెరిగాయి, గ్యాస్ రేట్లు పెరిగాయి. ఇప్పుడు వాడమే మానేసే పరిస్థితికి వచ్చారు. అందుకే మీ అందరికీ హామీ ఇస్తున్నా, 3 గ్యాస్ సిలిండర్లు ప్రతి సంవత్సరం ఉచితంగా మీకు ఇస్తా. మళ్లీ మీ ఖర్చులు తగ్గిస్తాం, మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఏమమ్మా నీళ్లు వస్తున్నాయా మీ ఇంటికి అని అడుగుతున్నా. నాగరిక ప్రపంచంలో ఉన్న అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయా లేదా? అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి, కానీ మంచినీళ్ళు మాత్రం రావు. ఇదేం ప్రభుత్వం నాకు అర్థం కాలేదు. అందుకే హామీ ఇస్తున్నా, ప్రతి ఒక్క ఇంటికి ప్రొటెక్టెడ్ వాటర్ స్కీమ్ ద్వారా, ట్యాప్ ద్వారా మీ ఇంటికి నీళ్లు ఇచ్చే బాధ్యత మాది. 5 ఏళ్లలో అన్ని ఇండ్లు, అన్ని గ్రామాలు పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో జల్ జీవన్ మిషన్ ఉంది. వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, ఆ డబ్బులు కూడా వీళ్ళు ఉపయోగించడం లేదు. ఇది చాలా దుర్మార్గం. ఇది కేంద్రం ఇస్తానన్నా వీళ్ళ అసమర్థత వల్ల ఆ డబ్బులు ఉపయోగించి నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు. పక్కన తెలంగాణలో అన్ని గ్రామాల్లో అన్ని ఇళ్లకు నీళ్లు ఇస్తే ఇక్కడ నీళ్లు కూడా ఇవ్వలేని అసమర్థుడు ఈ ముఖ్యమంత్రి. నీళ్లు ఇవ్వలేడు గాని మీ ఇంటికి డోర్ డెలివరీ ఉంది. మద్యం ఉందా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఎవరు కావాలన్నా మద్యం మీ ఇంటికి పంపిస్తున్నాడు. గంజాయి మాత్రం దొరుకుతుంది, మంచినీళ్ళు దొరికే పరిస్థితి లేదు. అందుకే ఒకే ఒక విషయం మీకు చెప్తున్నా, నా ఆలోచన, నా ఆశయం. ఎన్టీ రామారావు గారు ఎప్పుడో చెప్పారు, పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది ఎన్టీ రామారావు గారి ఆశయం. నేను అందుకే హామీ ఇస్తున్నా, ఈ రోజు నుంచి నేను ఏ పని చేసినా ఈ పేదవాళ్ల దృష్టిలో పెట్టుకునే పని చేస్తా. మీకు అది కూడా కొంతమందికి అనుమానం రావచ్చు, ఎట్లా చేస్తారని కూడా. మీరు కొన్ని విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. 25 ఏళ్లు 30 ఏళ్లకు మునిపైతే, నేను చిన్నప్పుడైతే మా ఊర్లో కరెంటు కూడా ఉండేది కాదు. నేను ఎలిమెంటరీ స్కూల్ ఉన్నప్పుడు అప్పుడప్పుడే కరెంటు వచ్చింది. తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత కరెంటు కూడా సరిగా వచ్చేది కాదు. అప్పుడే నేను సంస్కరణ తీసుకొచ్చాను. చాలా మంది నన్ను వ్యతిరేకించారు. అవి తీసుకొచ్చిన తర్వాత
ఎక్కడ కరెంటు కొరత లేకుండా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. జవాబుదారీతనం తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజు మీరు చూస్తే మీ ఇంటి మీద మీరు సోలార్ ప్యానెల్స్ పెట్టుకుని మీకు కావలసిన కరెంటు మీ ఇంటి దగ్గరనే ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చాం. ఇది గాని చేసుకుంటే మీకు అవసరమైతే కరెంటు మీరే ఉత్పత్తి చేసుకుంటారు, మీ ఇంటికి మీరే వాడుకుంటారు. మీ పొలంలో సోలార్ పంప్ సెట్స్ పెడితే కరెంట్ వాడుకుంటారు, సర్ప్లస్ వస్తే గవర్నమెంట్కి ఇస్తారు. ఇలాంటి వినూత్నమైన విధానాల వల్ల ఈరోజు ఒక్క విషయం మీకు చెప్పాను. ఒకప్పుడు నేను చూసేవాడిని, గ్రామాలకు రోడ్లు కూడా ఉండేటే కాదు, కనీసం వాహనాలు ఉండేటే కాదు. ఈరోజు డ్రైవర్లెస్ కార్లు వచ్చేసాయి. ఇలాంటి వినూత్నమైన మార్పులు జరుగుతున్నాయి. అయితే డబ్బులు సంపాదించడం ఈజీ అయిపోయింది, కానీ ఆ డబ్బులు కొంతమందికి పరిమితం అవుతున్నాయి. ఏ టాటానో లేకపోతే మీరు చూస్తే రిలయన్స్ లేకపోతే అదానిలో వీళ్లే అనుభవించి ఈ పేదవాళ్ళకు రాని పరిస్థితి వస్తా ఉంది. నా ధ్యేయం, నా ఆలోచన ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా చెప్తున్నారు, అది కూడా ఉపయోగించుకుని ఈ ఆడబిడ్డల్ని లక్షాధికారులు చేయడానికి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం రూపొందిస్తాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే కార్యక్రమాల్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇచ్చి రెండు కూడా సమన్వయం చేసి మిమ్మల్ని పేదరికం నుంచి పైకి తీసుకొచ్చే బాధ్యత నాదని మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు ఇవన్నీ సమీక్ష చేయాలంటే బాధగా ఉండేది, మనకు చాలా ఇబ్బందులు ఉండేటివి. ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చేసాయి. సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత చాలా ఈజీ అయిపోయింది. నా ఆలోచన ఒకటి, ఒకప్పుడు ఇప్పుడు రోడ్లు వచ్చాయి, రోడ్లకు గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెట్టడం లేదు. పీపీపీ మోడల్, అది అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద ఒక రోడ్డు వేరే వాళ్ళకి ఇస్తాం. వాళ్ళు యూజర్స్ కింద కార్లు పోతే, లారీలు పోతే, బస్సులు పోతా ఉంటే డబ్బులు వసూలు చేసుకుంటారు. అదే స్కూటర్ పోయినా, ఎడ్ల బండి పోయినా, ట్రాక్టర్లు వచ్చినా దాని డబ్బులు వసూలు చేయరు. పేదవాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయకుండా డబ్బులుండే వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి రోడ్లు బ్రహ్మాండంగా వేసే పరిస్థితికి వచ్చారు. నేను ఇక్కడ ఇదే ఆలోచిస్తున్నా. చాలా మంది డబ్బులు సంపాదించారు. మీరు సంపాదించింది ఈ సమాజం వల్ల వచ్చారు. నా ఆలోచన ఒకటి, భవిష్యత్తులో బాగా డబ్బులు సంపాదించిన టాప్ లో ఉండే 10% బాగా వెనుకబడి ఉన్న పేదవాళ్ళని ఒక 20-30% పైకి తీసుకురాగలిగితే చాలా వరకు పేదరికం నిర్మూలన అవుతుంది. దాని మీద నేను శ్రద్ధ పెడతా. ఒకటే హామీ ఇస్తున్నా, ఏం చేస్తానో మీరే చూస్తారు. సంస్కరణల ద్వారా సంపద సృష్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు అదే సంస్కరణల ద్వారా ఈ పేదవాళ్లకు అండగా ఉండి ప్రజలే ఆస్తిగా పెట్టుబడిగా చేసి మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా.